మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి రఘువర్మకు మద్దతు తెలిపింది. కూటమి నాయకులు రఘువర్మ గెలుపుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో గురువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగ వాతావరణంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాము. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది. ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుంది. విద్యారంగం అభివృద్ధి కోసం రఘువర్మను గెలిపించుకోవాలి. మొదటి ప్రాధాన్యత ఓటుతో రఘువర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ప్రజలు తీర్పుతో జగన్కు దిమ్మ తిరిగింది. ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతించకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు సరికాదు. జగన్ ప్రజల సమస్యలు గాలి కొదిలేసి ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్నారు. 11 సీట్లు ఉన్న జగన్కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదు. వైసీపీ పడవ మునిగిపోయింది. స్వయంగా ఆయన ఆ రోజు 23 మంది శాసనసభ్యులు ఉండి ఒక ప్రతిపక్ష హోదా ఉంటే మేము కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి అన్న వ్యక్తి ఈ రోజు తగుదలమ్మా అని చెప్పి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు దాని మీద ఆయన మాట్లాడటం ఎంత దెయ్యాల వేదాలు వచ్చినట్టు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా కూడా నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను. ఎలక్షన్ ముందు చెప్పాను అది మునుగుతున్న పడవ అని చెప్పాను. ఈ రోజు అది పడవ మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్. చివరికి తనతో పాటు A2గా ఉండి తన అన్నిట్లో కూడా భాగస్వామ్యంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మధ్య పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈరోజు ఎవరు ఉంటారు తెల్లారేసరికే ఎవరు వెళ్లిపోయారో అనే వార్త వస్తుందో తెలియని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. జిల్లాలు ఈరోజు అక్కడ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరు ఖాళీ అయిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇది పార్టీ యొక్క అధినాయకుడు ఉండే యాటిట్యూడ్ బట్టే. ఎలక్షన్ లో గెలుపోవడం సహజం. తెలుగుదేశం పార్టీ కూడా 1-2 సార్లు ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కూడా నాయకుడు క్యాడర్ పట్ల లీడర్ల పట్ల ఎలా ఉండాలి, ఎలా పోరాటం చేయాలి, ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఒక పద్ధతి ఉంటుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఏమి లేవు. అంతా A to Z ఆయనే, సర్వం ఆయనే. నా వల్లే పార్టీ గెలుస్తుంది, నేను కుక్కను పెట్టినా గెలుస్తారని చెప్పని అభిప్రాయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజు మొన్న ఎలక్షన్ లో దెమ్మ తిరిగింది. ఇప్పుడు కూడా వాస్తవాలు గ్రహించుకోకుండా ఇప్పటికీ ఆయన వైఖరి ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఆ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు ఎలా ఆయన ప్రవర్తించాడో ముఖ్యంగా మీడియా మిత్రులు చాలా మంది తెలుసు. ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారిని పెట్టల. ఆయన పెట్టింది ఒకే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్ గా. దట్టు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద గవర్నర్ కలిసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అది కూడా నేరుగా ఒక ఎలక్షన్ కమిషన్ ని ఎటువంటి అలిగేషన్స్ చేశాడో మీకు గుర్తుంది, కాస్ట్ దగ్గర నుంచి అన్ని. అటువంటిది ఆ రోజు మీడియాతో నాకు పని లేదు అని స్పష్టంగా చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు మళ్ళీ మీడియా సమస్యలను తెలుసుకుంటాను, మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తాను. ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిపించేది ఏదైనా సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడమని, పోరాటం చేయమని. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పని బాయ్కాట్ చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి నిన్న వెళ్లారు, ఆయన అటెండ్ అయ్యారు. ఎందుకు వెళ్లారో కూడా మీకు తెలుసు. ఏదైతే ఈ రోజు అసెంబ్లీ గైడ్ లైన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం 60 రోజులు కంటిన్యూగా కానీ ఆబ్సెంట్ అయితే తన శాసనసభ్యత్వం పోతుంది అని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెప్పిన నేపథ్యంలో దాన్ని కాపాడుకోవడం కోసం టెక్నికల్ గా అసెంబ్లీకి అటెండ్ అయినట్టుగా అటెండ్ అయ్యి మళ్లీ దాన్ని బాయ్కాట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అది కూడా ఇప్పుడు రోజు డిబేట్ అవుతా ఉంది. ఎందుకంటే అది కూడా అవుతుంది అంటే అదైతే మళ్ళీ ఆయనకి మళ్ళీ పాతకొచ్చింది కదా, మళ్ళీ రేపు ఇంకోసారి అటెండ్ అయ్యి చేసుకుంటా అనుకుంటాను. బట్ ఏదైనా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా, ఎటువంటి బాధ్యత లేకుండా కేవలం తన యొక్క హోదా గురించి తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇలా బిహేవ్ చేయడం ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో మనం చరిత్రలో చదువుకునే విధంగా గతంలో ఒకప్పుడు 2014-19లో ప్రతిపక్ష పార్టీ ఉండింది, 1924లో అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఉండేది అని చెప్పి చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పార్టీ చరిత్రలో కనుమరుగవడం కూడా ఖాయమవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా రఘువర్మను గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.